అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ జిల్లాలో ప్రత్తి సాగు చేసే రైతులకు శాస్త్రవేత్త సూచనలు. చామంతిలో కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసే విధానం. ఖరీఫ్ పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగే స్వల్పకాలిక పంట పెసర. 70 రోజుల్లో చేతికొచ్చే పెసరను మెట్ట పంటగానే కాక మాగాణుల్లో వరి సాగు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో వరికి ముందుగా సాగు చేసే అవకాశం ఉంది. కాలం కలిసి వస్తే పంట తీసుకోవచ్చు, లేదంటే పచ్చిరొట్టెగా పడదున్నవచ్చు. ఖరీఫ్ పంటగా పెసరను మే ఆఖరి నుంచి జూన్ జూలై మాసాల్లో సాగు చేసుకునే వీలుంది. సాగుకు ఉపక్రమించే రైతులు ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం పాటించినట్లయితే ఖరీఫ్ పెసర నుంచి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సాగుకు అనువైన పెసర రకాలు, సాగు మెలకువల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. వర్షాధారంగా సాగు చేసినటువంటి ఈ తేలికపాటి నేలలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తేలికపాటి నేలల్లో మనం ఖరీఫ్లోనే అంటే తొలకరలోనే ఈ పెసర పంటని మనం చక్కగా సాగు చేసుకోవచ్చు అనమాట. దానికి గాను ఎటువంటి చౌడు లేకున్నటువంటి నేలలు, వాటితో పాటుగా మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి బరువైన నేలల్లో కూడా ఈ పెసర పంటని మనం సాగు చేసుకోవచ్చు అనమాట. 3 నుంచి 4 దుక్కులనే మనం చక్కగా చేసుకొని దాంట్లో చివరి దుక్కులో మనం ఒక 2 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును మనం వేసుకొని మనం విత్తనాన్ని జల్లుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. రకాల విషయంలో కూడా రైతు సోదరులు కొద్దిగా జాగ్రత్త వహించాలి. వాటిని మనం గమనించినట్టయితే ఈ ఎల్జీజీ 630 అనే రకం ఇది మనకి 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంటుంది. ఎకరాకి 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. పల్లాకు తెగులను కూడా మనం తట్టుకుని ఉంటుంది. అలాగే గింజ అనేది మనకి మెరిసే స్వభావం ఉంటుంది. అలాగే ఎల్జీజీ 607 అనే రకం కూడా ఇది మనకి 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంటుంది. 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఇస్తూ పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే ఒకేసారి కూడా ఇది మనకి కోతకు వచ్చే రకాలు కాబట్టి ఇటువంటి రకాలు మనం సాగు చేసుకున్నట్టయితే రైతు సోదరులు మంచిగా దిగుబడి సాధించవచ్చు. రైతుల ఆదరణ పొందినటువంటి రకము IPM 2-14 అనే రకం. ఇది 65 రోజుల్లో మనకి పంట చేతికొచ్చేస్తుంది. వీటితో పాటు 4 నుంచి 6 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ నిటారుగా పెరిగి కాయలన్నీ కూడా గుత్తులుగా వచ్చి ఒకేసారి కోతకు వస్తుంది. ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకొని పెరిగే రకం కాబట్టి వీటిల్లో ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు మనం ఎంచుకొని మన ఖరీఫ్లో మనం సాగు చేసుకున్నట్టయితే పెసర రకంలో మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. విత్తన మోతాదు విషయం మనం గమనించినట్టయితే ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది మనకు అవసరం అవుతుంది. ఈ 7 నుంచి 8 కిలోల విత్తనాన్ని ఈ థైరామ్ కానీ క్యాప్టాన్తో కానీ ఏదైనా ఒక దాన్ని పొడి మందుని 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల వరకు కూడా మనం పట్టించి మనం విత్తన చేసుకొని మనం విత్తుకోవాలి. వీటితో పాటుగానే రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం తగ్గించాలంటే ఇమిడాక్లోపిడ్ అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి మనం పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపీడల సమస్య కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట.
పెసర్లు అయితే 7 నుంచి 8 కిలోల వరకు కూడా విత్తనాన్ని తీసుకొని దాన్ని మనం వెజ్జల్లొచ్చు. అలాగే వరుసకి 30 సెంటీమీటర్లు, అలాగే వరుసలో మొక్కి 10 సెంటీమీటర్లు వచ్చినట్టు మనం విత్తుకున్నట్టయితే గాలి వెలుతురు అన్ని వైపుల నుంచి బాగా తగిలి ఈ మొక్క నుంచి ఎక్కువగా కొమ్మలు వచ్చి దాని నుంచి ఎక్కువగా కాయలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వరుసల్లో విత్తుకుంటే దిగుబడిలో కూడా మంచిగా వచ్చి మనకి మంచి నికరాదాయం పొందవచ్చు అనమాట. అలాగే ఈ కలుపు నివారణ యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనం ఆ విత్తనాన్ని విత్తిన వెంబటే ఈ పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి ఈ ఎకరా పొలం అంతా కూడా సమానంగా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే 20 నుంచి 20 రోజుల పాటు వరకు కూడా ఎటువంటి ఈ గడ్డి జాతి మొక్కలు కానీ లేదనుకుంటే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. వీటితో పాటుగా 20 నుంచి 25 రోజుల లోపు మనకి ఏమైనా ఎక్కువగా ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు వచ్చినట్టయితే ప్రొపాక్విజాపాప్ అనే మందుని మనం 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా మనం సమర్థవంతంగా ఈ గడ్డి జాతి మొక్కల్ని మనం అరికట్టవచ్చు. అలాగే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా మనకి ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చేటప్పుడు ఇమాజిత్ పైర్ అనే మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ 2 రకాల మొక్కల్ని కూడా అంటే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎరువుల యాజమాన్యం మనం గమనించినప్పుడు ఈ పెసరకి 8 కిలోల నత్రజని అలాగే 20 కిలోల భాస్వరాన్ని మనం ఇచ్చే ఎరువులు మనం అందించినట్టయితే సరిపోతుంది. మనకి నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు ఖరీఫ్ పంటలో మనము పెసర వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ నీరు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అడపాదడప మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఆ పడినటువంటి వర్షపాతంతోనే ఈ పెసర పంట అనేది మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ వీటిలో మెయిన్గా విత్తనం వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపే ఈ చిత్త పురుగులు అంటాం, వాటిని పెంకు పురుగులు అంటారు. మొక్క అనేది 2 ఆకుల దశలో వచ్చినప్పుడే ఆ మొక్క మీద ఆశించి ఆకుల్ని రంధ్రాలు చేసేస్తూ ఉంటుంది అనమాట. అలా రంధ్రాలు చేసినటువంటి ఆ చిత్త పురుగుల్ని మనం నివారించాలంటే ఎస్పేట్ అనే మందుని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ చిత్త పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఈ తెల్లదోమ పేనుబంక అనేది ఎక్కువగా మొక్కల ఆకుల అడుగు భాగాన్ని నుంచి అలాగే ఏవైతే కొత్తగా ఈ చిగుళ్ళు వస్తూ ఉంటాయో అక్కడ ఆశించి వాటి నుంచి రసాన్ని పీల్చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది గిడసబారిపోయి ఎత్తు పెరగకుండా ఈ పచ్చ రంగులో నుంచి పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. వాటిని మనం నివారించాలంటే ఎస్టామిప్రిడ్ అనే మందుని 0.2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం నివారించుకోవచ్చు. వాటితో పాటుగానే ఈ థయామెథాక్సమ్ అనే మందుని కూడా 0.2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ తెల్లదోమని అలాగే పేనుబంకను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటు ఎస్ఫేట్ అనే మందుని కూడా మనం 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఇది మనకి బ్రాడ్ స్పెక్ట్రం కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు కూడా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మారుకా మచ్చల పురుగు అనేది కూడా మొక్క ఎప్పుడైతే పూత దశకు చేరుకుంటుందో పూత సమయంలో ఈ లేత ఆకుల్ని పూతని అలాగే కాయల్ని గూడు కట్టేసి అందు లోపల ఉంటూ ఈ పత్రహరితాన్ని అంతటిని కూడా గోకి తినేస్తూ ఉంటుంది. దాంతోపాటు కాయ వచ్చేటప్పుడు ఏం చేస్తుందనంటే కాయ లోపల రంధ్రాలను చేసుకొని ఆ లోపల ఉన్నటువంటి గింజల్ని కూడా తినేసి పంటకు విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తుంది అనమాట. మనకి ఏదైతే తొలి దశలో మనకి పూత స్టార్ట్ అవుతున్న టైంలోనే 5% వేప గింజల కషాయాన్ని కావచ్చు లేదా వేప నూనెను కావచ్చు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లి రెక్కల పురుగులు అనేవి మనకి మొక్క మీద ఆశించి పంటను గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే వీటి తాలూకు ఉధృతి అనేది పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందును కూడా మనం 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మారుకా మచ్చల పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్లో అంటే తొలకరిలో మనం పెసర పంటను వేసినప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ చర్యలన్నీ కూడా చేపట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాణిజ్య విలువ అధికంగా గల పువ్వు చామంతి. అందుకే పసిడి పువ్వుగా చామంతిని అభివర్ణిస్తారు. చామంతిని అధిక శాతం విడిపూల కోసం సాగు చేస్తుండగా కట్ ఫ్లవర్ గాను పాలీ హౌజుల్లో అక్కడక్కడ రైతులు సాగు చేస్తున్నారు. చామంతిని పిలకల ద్వారా కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకోవాలంటే ఇదే సరైన అదును.
చామంతి పూతకాలం పూర్తయిన తర్వాత మార్చ్, ఏప్రిల్ మాసాల్లో మొక్కల నుంచి కొమ్మలను సేకరించుకొని మే మాసంలో పెంచి జూన్, జూలై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకుంటే ఆ మొక్కలు నవంబర్, డిసెంబర్ మాసాల్లో పూతకొస్తాయి. తమ సొంత తోటల నుంచి కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకోవడం వల్ల రైతుకు నారు మొక్కల ఖర్చు తగ్గిపోతుంది. చామంతిని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకునే విధానం ఎలానో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పూల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జహీరా సల్మా నుంచి తెలుసుకుందాం. చామంతి పూత ముగిసిన తర్వాత పైనుంచి కొమ్మలన్నీ కత్తిరించిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత భూమి నుంచి 5 సెంటీమీటర్ల ఎత్తు వరకు కొమ్మలన్నీ కత్తిరించి పైపాటుగా యూరియాని అందించి ఒక ఎకరానికి 30 కేజీలు యూరియాని అందించిన తర్వాత నీరు మంచిగా అందించినట్లయితే మనకి సక్కర్స్, పిలకలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. మే మాసంలో కొమ్మ కత్తిరింపుల ద్వారా చామంతిని ప్రవర్ధనం చేసుకోవచ్చు. వీటిపైన ఎటువంటి మొగ్గలు అవి లేకుండా ఉన్న కొమ్మలను మనం ఎంచుకోవాలి. 5 నుంచి 7 సెంటీమీటర్లకు పొడవు వరకు కొమ్మలను మంచిగా షార్ప్గా ఉన్న సికేచర్తో లేక కత్తిరులతో కట్ చేసుకోవాలి. తర్వాత కింద నుంచి అన్ని ముదిరిన ఆకులన్నీ తుంచివేసి చివరిగా విచ్చుకోకుండా ఉన్న 2 నుంచి 3 ఆకులను వదిలివేయాలి. ఇలా చివరిగా నీట్గా కట్టించి వీటిని బావిస్టిన్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపిన ద్రావణం నీళ్ళలో కటింగ్ నల్లన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకొని మనం 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు ఉన్న కటింగ్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొమ్మ కత్తిరింపులను 1000 ppm IBA అనగా ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్లో 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ముంచి తీసి కటింగ్ ప్రోట్రేల్లో పెట్టుకోవాలి. అయితే ఇందుకు గాను ఈ ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ 1 గ్రామ్ 5 ml ఇథైల్ ఆల్కహాల్లో కరిగించుకొని ఆ తర్వాత కరిగిన ఈ ద్రావణాన్ని 1 లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ IBA ద్రావణంలో మనం తెచ్చుకున్న కటింగ్స్ని మనం ఈ ద్రావణంలో 10 నిమిషాల పాటు నానబెడతాం. కటింగ్ పెట్టుకోవడానికి వాడుకునే మిశ్రమంలో కోకోపీట్ 3 పాళ్ళు, వర్మి కంపోస్ట్ 2 పాళ్ళు, ఇసుక 1 పాళ్ళు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ఇందులో 50 సెల్స్ లేకపోతే 98 సెల్స్ ఉన్న ప్రోట్రేస్ దొరుకుతాయి. ఇందులో ఇవి నింపుకోవాలి. తడిపిన కటింగ్స్ని రూటెక్స్ పౌడర్లో ఈ విధంగా అద్ది ఇందులో ఇలా నాటుకోవాలి. ఇది నాటిన 4 వారాలకి వేర్లు బాగా వచ్చి మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి వీలుగా ఉంటాయి. ఈ చామంతి కటింగ్లను ప్రోట్రేలలోనే కాకుండా సాంప్రదాయంగా మన నార్మల్ బెడ్స్లో కూడా నాటుకోవచ్చు. ఇందుకు గాను ఎర్రమట్టి మరియు బాగా చివికిన పశువుల ఎరువు లేకపోతే వర్మీ కంపోస్ట్ని 2:1 పాలలో కలుపుకోవాలి. కలుపుకున్న బెడ్స్ని 15 సెంటీమీటర్ల ఎత్తు నార్మల్ బెడ్ని తయారు చేసుకొని ఈ కటింగ్లను ఇప్పుడు మనం చూపించిన కటింగ్లను నేరుగా నాటుకోవచ్చు. ఈ నాటుకున్న తర్వాత తెగుళ్ళు సోకకుండా వారానికి ఒకసారి బావిస్టిన్ లేకపోతే క్యాప్టాన్ 1 గ్రామ్ 1 లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి 1919 1 గ్రామ్ 1 లీటర్ నీళ్ళలో కలిపి డ్రెంచింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచిగా పెరిగిన నారుమడి మనకు దొరుకుతుంది. 4 వారాల తర్వాత వేరు వ్యవస్థ బాగా ఎదిగిన ఈ విధంగా కొత్త ఆకు వచ్చిన చామంతి కటింగ్ని మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి వాడాలి. అయితే తీసుకునే ముందు పల్చగా నీళ్లు జల్లుకొని తడుపుకొని అప్పుడు వేర్లతో సహా మట్టితో సహా వేర్లను పైకి తీసుకొని ప్రధాన పొలంలో నాటుకోవడానికి వాడుకోవాలి. వీటిని ప్రధాన పొలంలో నాటుకొనక ముందు ప్రధాన పొలాన్ని 3 నుంచి 4 సార్లు మంచిగా దున్నుకొని చివరి దుక్కిలో ఎరువులు కలుపుకొని ప్రధాన పొలంలో మడులు తయారు చేసుకొని మొక్కకి 30x30 సెంటీమీటర్ల వ్యత్యాసంలో మొక్కలు నాటుకోవాలి. 1 ఎకరానికి 35,000 మొక్కలు మనకి అవసరం అవుతాయి. తెలంగాణ జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి.
సాగులో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ మెట్ట పంట సాగును కొనసాగిస్తుంటారు రైతులు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. అలా వారి జీవనంలో మమేకమైన ప్రత్తిని మొదటి వర్షాలకే విత్తుకోవడానికి సిద్ధమవుతుంటారు. అయితే అలా విత్తినందువల్ల మొలక శాతం సరిగా ఉండదు. కాబట్టి కనీసం 2 దుక్కుల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే ప్రత్తిని విత్తుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తిని ముందు విత్తే జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి పంట సాగు చేసే రైతులు దృష్టిలో పెట్టుకునే అంశాలను సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మొట్టమొదటి ప్రధాన పంట వరి, తర్వాత రెండవ పంట పత్తి. మరి సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి పంట 50 లక్షల ఎకరాలలో సాగుతూ ఉంటుంది. మరి అదే గనక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి సుమారుగా 10 లక్షల ఎకరాలలో పత్తి పంట అనేది సాగవుతూ ఉంటుంది. మరి ప్రస్తుత పరిస్థితులలో అంటే ఇంకా మే చివరి వారంలో ఉన్నాము. మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి. మరి అప్పుడప్పుడు అంటే ఈ అల్పపీడనం ఏర్పడడం వల్ల కొంత వర్షాలు పడుతున్నందున మరి రైతులు ఇదే వర్షాలు అంటే మాన్సూన్ అనుకోకుండా మరి ఉష్ణోగ్రతలు గాలిలో ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా భూమిలో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం పొడి దిక్కులోనే విత్తనాలు పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ప్రతి పంట అనేది హైబ్రిడ్ కాబట్టి మరి అంటే టార్గెట్కి అనుగుణంగా అక్కడ గత సంవత్సరం అంటే ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో నాణ్యమైన విత్తనము మొదటిగానే లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు పొడి దిక్కులోనే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు విత్తనం పెట్టుకున్నట్లయితే విత్తనము పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత లభించే విత్తనము కొద్దిగా క్వాలిటీ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరి వర్షాలు అంటే సుమారుగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము కురిసినాకనే అంటే ఇట్లా రైతు భాషలో చెప్పాలంటే ఒక 2 గట్టిగా వర్షాలు పడి 1 ఫీటు లోతు తడిచిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలి. ఇకపోతే గత సంవత్సరం నుంచి ఈ యొక్క బాసరపు ఎరువుని ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉన్నారు. కాబట్టి బాసరపు నిల్వలు కూడా భూమిలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని కరిగించే విధంగా ముఖ్యంగా ఫాస్ఫరస్ సాల్యుబులేటింగ్ బ్యాక్టీరియా అని మనకు పొడి రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ లభ్యముంది. కాబట్టి ఎకరానికి ఒక 250 మిల్లీలీటర్ల చొప్పున భూమిలో కలియదుని వేసినట్లయితే కొంత భాస్వరాన్ని కూడా కరిగించి మరి మొక్కకు అందించేటట్లు చేయవచ్చు. తద్వారా కొంత 25% భాస్వరపు ఎరువుని వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ రైతు ఒకదానికి సంబంధించి చేయట్లేదు. సో ముఖ్యంగా పత్తి విత్తనాలకు సంబంధించి కంపెనీ వాళ్ళు విత్తన శుద్ధి ఓన్లీ పురుగు మందుతోటే చేసి ఇస్తారు. కాబట్టి తెగుళ్ళ మందుతోటి చేసి ఇవ్వరు. కాబట్టి ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు ఈ ఆకుమచ్చలు కానీ ఎండు తెగులు కానీ అదేవిధంగా కాయకుళ్ళు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విధిగా విత్తన శుద్ధి తెగుళ్ళ మందు కార్బాక్సిన్ ప్లస్ థైరాము విటావాక్స్ పవర్ తోటి మార్కెట్లో లభిస్తుంది. కాబట్టి అది ఒక 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే లేదా ట్రైకోడర్మా విరిడిని కూడా 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఈ మధ్య కాలంలో చాలా వరకు అధిక సాంద్రత పద్ధతి అనేది ప్రాచుర్యం పొందుతూ ఉంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది నల్లరేగడి భూముల్లో కాకుండా మధ్యస్థ భూములలో, ఎర్రరేగడి భూములలో, కొంత బలం తక్కువ ఉన్న భూములలో ఈ పద్ధతి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 ఎకరము భూమిలో సాధారణంగా 7 నుంచి 8 వేల మొక్కలు కాకుండా 29 నుంచి 30 వేల వరకు మొక్కలను వేసుకోవాల్సి ఉంటుంది. సో మొక్కల సంఖ్య పెరిగినప్పుడు మరి కాయల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా 8 సాధారణంగా పద్ధతిలో వస్తే ఈ అధిక సాంద్రత పద్ధతిలో 10 నుంచి 11 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అధిక సాంద్రత పద్ధతిని కూడా రైతులు అవలంబించాలని కోరుతా ఉన్నాం. ఇకపోతే కొంత ఎత్తుమడుల పద్ధతి, అదేవిధంగా బోధేసాల పద్ధతి అంటాము. ఈ బెడ్ మేకర్ అనేది అవైలబుల్ ఉంది. కాబట్టి రైతు స్థాయిలో ముఖ్యంగా ఈ అత్యధిక వర్షాలు మన ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తూ ఉంటాయి. కాబట్టి బెడ్ సిస్టంలో వేసినట్లయితే ముఖ్యంగా ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు బయటకు పారదోలే అవకాశం ఉంటుంది. మరి తక్కువ వర్షపాతం కురిసినప్పుడు తేమను నిలుపుకునే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బెడ్ సిస్టమ్ ద్వారా వేసినట్లయితే, అదేవిధంగా బెడ్ సిస్టమ్ ద్వారా ముఖ్యంగా కాయకుళ్ళు ఈ మధ్య కాలంలో
అంతర్గత మరియు బాహ్య కాయకులు ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి వాటిని కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి ఎక్కువగా పత్తి పంటలో మరి అత్యధికంగా 30 నుంచి 40% ఈ గులాబీ రంగు పురుగు నష్టపరుస్తూ ఉంటుంది కాబట్టి ఆ 45 రోజుల నుంచే అంటే పూత దశ నుంచే దీనిపైన రైతులు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రసం పీల్చే పురుగుల సమస్య కూడా రోజు రోజు పెరిగిపోతూ ఉంది. వాటికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బయో మందుల్ని పురుగు తెగుళ్ళ మందులతో కలిపి పిచికారీ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ బయో మందులు వాడకుండా చూసుకోవాలి. ఇంకా సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు డబ్బాలు, తర్వాత నీలి రంగు జిగురు డబ్బాలు, అదేవిధంగా వేప నూనె పిచికారీ, ఇవన్నీ సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో పాటించి అవసరం మేరకు రసాయన మందులు పిచికారీ చేసినట్లయితే మరి ఈ యొక్క రసం పీల్చే పురుగుల సమస్య కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మరి ప్రస్తుతం ఇంకా సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మరి పంట చివరి వరకు కూడా ఈ యొక్క ప్రధానమైన యాజమాన్య పద్ధతులను పాటించి మరి అధిక దిగుబడి సాధించాలని కోరుతా ఉన్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన మ్యాంగో మేళా సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. దాదాపు 300కు పైగా మామిడి రకాలను ఇక్కడ ప్రదర్శించారు. పరిశోధనా స్థానం ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయిన వేళ మామిడిలో నూతన సాగు పద్ధతులు, అందుబాటులో ఉన్న రకాలపై అవగాహన కల్పించేందుకు వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాపారస్తులు, రైతులు, విద్యార్థులు పాల్గొని మామిడి రకాలపై అవగాహన పెంచుకున్నారు. సుమారు 300 రకాలని మనం డిస్ప్లే చేశాము. మన దగ్గర ఉన్న ఈ జర్మ్ ప్లాజం ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒకదానికి రుచి బాగుంటుంది, ఒకదానికి ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా ఈ జర్మ్ ప్లాజం మెయింటైన్ చేయడం వలన మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. 475 రకాలు మామిడి మనం పంటలో పండిస్తూ ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్గా రైతులకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో అవే వెరైటీలు మేము తయారు చేస్తాము. అందులో హిమాయత్, దశేరి, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, అల్ఫాన్సో, నవనీతం, అమరపాలి, మల్లిక, మంజిరా ఇవన్నీ మేము రైతులకు అందిస్తూ ఉన్నాం మొక్కలు. మనకు 150 రకాలకు పైగా జెన్ ప్లాజము మరియు హైబ్రిడ్స్ వెరైటీస్ అవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రదర్శనకి మనకి రైతులకి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాల నుంచి రైతులను కూడా ఇక్కడికి ఆహ్వానించి మామిడిలో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అంటే జ్యూసీ టైప్స్ కానీ, పికిల్ వెరైటీస్, టేబుల్ వెరైటీస్, కలర్డ్ వెరైటీస్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వీటికి సంబంధించిన మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎఫ్ఆర్ఎస్ 450 వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క వెరైటీకి ఒక ప్రాముఖ్యత ఉంది. కొన్ని ఎడారి ప్రాంతంలో బాగా పెరగడానికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని బాగా ఎక్కువ వానలు వచ్చినా కూడా తట్టుకునే వెరైటీ, అట్లా ప్రతి ఒక్క వెరైటీకి ఒక ప్రశస్తి ఉంది. ప్రపంచంలో ఉండే శాస్త్రజ్ఞులు చాలా మంది ఈ ఎఫ్ఆర్ఎస్లో ఉన్నటువంటి మొక్కల గురించి చదువుతుంటారు, రీసెర్చ్ చేస్తుంటారు, ఇక్కడికి వచ్చి మెటీరియల్ తీసుకుపోతుంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిశోధనలు, రైతులకు ఉన్నటువంటి ఏదైతే సందేహాలు ఉంటాయో వాటి మీద కూడా చర్చ కొరకు ఇట్లాంటి మనం పెట్టడం. అందులో ఇక 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రీసెర్చ్ స్టేషన్, సో ఇందులో చాలా పరిశోధన ఫలితాలు సాధించడం జరిగింది. సో వాటి మీద మనము ఎక్కువ షోకేజ్ చేసి వాటిని రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగో మేళా అట్లాగే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గత 60 ఏళ్లలో ఇక్కడ పనిచేసినటువంటి శాస్త్రజ్ఞులు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరినీ కూడా ఇక్కడ పిలిచి సన్మానించడం. మామిడిలో ఉన్న విభిన్న రకాల జాతులను అంతరించిపోకుండా కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా పరిశోధనా స్థానం కృషి చేస్తోంది. తెలిసిన రకాలతో పాటు తెలియని ఎన్నో రకాలు ప్రదర్శనకు ఉంచడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. బంగినపల్లి, చెరకు రసాలు, దశేరి, తంబువ, రాయల్ స్పెషల్, దొరగారికాయ, తెన్నేరు, అగాసా హెబ్, సొరా, వన్రాజ్ ఇలా ఎన్నో నూతన రకాలను ప్రదర్శించారు. ఫార్మింగ్ పద్ధతిలో 3 ఎకరాల మామిడి పండ్లు సాగు చేస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి, ఒక 3 సంవత్సరాల నుంచి పంట నేనే డైరెక్ట్గా మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. 5 ఎకరాలు ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మంచి మంచి రకాలు తెలుసుకోవాలని వాళ్ళు ఎఫ్ఆర్ఎస్కి రావడం జరిగింది. 4 రకాలు ఉన్నాయి ఇప్పటికీ. అయితే కొత్త వెరైటీల కోసము ఇంకో 4 ఎకరాలు పెడదామని అనుకొని ఇక్కడ ఫల పరిశోధన స్థానం నుంచి చూసి ఏ వెరైటీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ తెలుసుకొని పెడదామని రావడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్. దీనికి గవర్నమెంట్ మ్యాక్సిమం సపోర్ట్ చేసి మార్కెటింగ్లో దళారీ వ్యవస్థ తీసేసి డైరెక్ట్ ఫార్మర్ అమ్ముకునేటట్టు ఏదైనా ఇట్లా స్టాల్స్ అలాంటి హెల్ప్ ఏమైనా రైతులకు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఉంది పెద్ద కంచర్లలో
పటాన్ చెరువు పెద్ద కంచర్లో 18 acres ఫామ్ ఉంది. మాకు ఆల్మోస్ట్ 1500 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. కానీ దాంట్లో చాలా వెరైటీస్ మాకు తెలియదు ఏం వెరైటీస్ ఉందని. ఇక్కడ తెలిసింది ఇట్లా 300 వెరైటీస్ వీళ్ళు డిస్ప్లే పెట్టినారని. సో అది మేము చూడడానికి వచ్చినాము. ఇట్స్ వెరీ యూస్ఫుల్. వందల కొద్దీ మామిడి రకాలను ప్రదర్శనకు వచ్చిన రైతులు ఆసక్తిగా తిలకించారు. పరిశోధనా స్థానం వజ్రోత్సవాల సందర్భంగా పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.